అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడైన టైగర్ మెమన్ సోదరుడే యాకూబ్ మెమన్. ఉన్నత చదువును అభ్యసించిన యాకూబ్ వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంట్. దావుద్ ఇబ్రహీం అన్న టైగర్ మెమన్లకు డబ్బులు సమకూర్చేవాడు. 1993 ముంబై వరుస పేలుళ్ల కోసం సొంత వాహనాలను వారికి ఇచ్చాడు. ముంబైలో వరుస పేలుళ్లు జరిగిన తర్వాత యాకూబ్ మెమన్ దేశం విడిచి వెళ్లిపోయి పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. మెమన్ అరెస్టు ఎపిసోడ్లో కూడా హైడ్రామా నడిచింది. దర్యాప్తుకు సహకరించేందుకు వీలుగా తానే స్వయంగా పాకిస్తాన్ నుంచి వచ్చి లొంగిపోయినట్లు మెమన్ ప్రకటిస్తే 1994లో నేపాల్లో అరెస్ట్ చేసినట్లు సిబిఐ అధికారులు ప్రకటించారు. ఇక 1993లో ముంబైలో నిమిషాల వ్యవధిలో 13 పేలుళ్లు జరిగాయి. ఈ వరుస పేలుళ్లలో దాదాపు 257 మంది చనిపోయారు. 700 మంది వరకు గాయపడ్డారు. ఈ కేసులో టైగర్ మెమన్, దావుద్ ఇబ్రహీం పేలుళ్ల ప్రధాన సూత్రధారులు. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన మెమన్ స్వయంగా ముంబై పేలుళ్ల కుట్రలో పాలు పంచుకున్నారని అభియోగాలు రుజువయ్యాయి. 2007లో ముంబైలోని టాడా కోర్టు మెమన్తో సహా 11 మందికి ఉరిశిక్ష విధించింది. యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై రాష్ట్రపతి కూడా క్షమాభిక్షకు నిరాకరించారు. ఆ తర్వాత యాకూబ్ మెమన్ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. అక్కడ కూడా యాకూబ్కు ఎదురు దెబ్బ తగిలింది. 257 మంది ప్రాణాలను బలిగొన్న ముంబై వరుస పేలుళ్ల కేసులో తొలి ఉరి యాకూబ్ మెమన్దే అవుతుంది. ప్రస్తుతం యాకూబ్ మెమన్ నాగ్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు.